హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం. నేను మీ చిత్రాని. ఈరోజు నేను వరం మల్టీ గడ్డం కిచెన్లో ఇడియాపం విత్ కోకోనట్ చట్నీ చేస్తున్నాను. ఎలా చేయాలో, అందులోకి ఏమేమి వాడాలో ఒకసారి చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. మనం కొబ్బరి చట్నీ చేసుకోవడానికి కడాయి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుని వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు వీటిని స్టవ్ కట్టేసుకుని, వేగిపోయినాయి కదా, స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం వేయించుకున్న కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని తర్వాత ఇందులోకి మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాక చింతపండు కొద్దిగా వేసుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి చట్నీకి చింతపండు వేయకపోయినా పర్వాలేదు, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అదే కడాయి, అందులో కొద్దిగా ఆయిల్ ఉంది ఆల్రెడీ. ఇంకొద్దిగా ఒక్క పావు చెంచా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. వలుచుకుని రెండుగా చేసుకుని ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకుని వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇందులో నుంచి వచ్చే అరోమా చాలా బాగుంటుంది చట్నీకి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని ఈ పోపుని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకుందాం. అంటే మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చట్నీని పక్కన పెట్టేసుకుని ఇడియాపానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ వాటర్ బాగా మసురుతున్నప్పుడు ఎసురు బాగా తెరలాలి. ఆ టైంలో 1 కప్పు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇడియాపం కేరళలో ఫేమస్ అన్నమాట. అలాగే తమిళనాడు వాళ్ళు కూడా బాగానే చేస్తారు. అలాగే చిత్తూరు సైడ్ వాళ్ళు కూడా చేస్తారనమాట. ఇడియాపంలోకి నాన్ వెజ్ అంటే చాలా బాగుంటుంది. పాయా కానీ, తలకరీ కానీ, మటన్ సెర్వలా కానీ, చికెన్ సెర్వలా కానీ సూపర్గా ఉంటుంది. కోకోనట్ చట్నీలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం. అందులో వాటర్ వేసుకుని వాటర్ వేడయ్యేదాకా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే జంతికల గొట్టం తీసుకుని సన్నగా మనం సన్న పూస ఉంటుంది కదా, ఆ ప్లేట్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని అందులో ఇప్పుడు మురుకులు గొట్టం ఫిల్ చేసుకోవాలి పిండిని. ఇక నేను చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకుని మనం ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, ఇడ్లీ వేసుకునే ప్లేట్, ఆ ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట. ముందుగా ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మురుకులు గొట్టంలో వేసుకున్న పిండిని ఇందులోకి తిప్పుకోవాలి. ఇక నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ఫుడ్, ఇది ఫేవరెట్ రెసిపీ. కోకోనట్ చట్నీ లెగ్ కూడా సూపర్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నిటికీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాం కదా, అందులోకి పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. 10 to 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇప్పుడు మన టైం 15 minutes అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ ఇడియాపం రెడీ అయిపోయింది. ఇడియాపం విత్ చట్నీ, కోకోనట్ చట్నీ. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా ఉంది కదా, చూడడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.